నమస్తే అండి. ఈరోజు మనం స్మోకింగ్ అంటే ఎడిక్షన్, చాలామంది స్మోకింగ్ ఎడిక్షన్తో బాధపడుతున్నారు. అంటే దాని నుంచి ఎలా బయటపడాలి తెలియక, అలానే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా అలవాటు ఉంటే కనుక ఆ పర్టికులర్ వైఫ్ లేకపోతే మదర్ ఎలాగా మాన్పించాలి, ఎలా ఏం చేయాలి అనే కంగారులో కూడా చాలామంది ఉంటుంటారు కదా. సో దాని గురించే ఈరోజు డిస్కస్ చేయబోతున్నా. సరే, స్మోకింగ్ వల్ల చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయని మీకు తెలిసిందే. అంటే దానివల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, లేకపోతే లంగ్స్ ఊపిరితిత్తులు చాలా డ్యామేజ్ అవుతాయని తెలుసు మీ అందరికీ. అయితే కొంతమందికి తెలియని విషయం ఏంటి అని అంటే, దానివల్ల ఇమ్యూనిటీ కూడా దెబ్బతింటుంది, రోగ నిరోధక శక్తి కూడా దెబ్బతింటుంది. అలానే గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయి. తర్వాత దానిలో ఉండి నికోటిన్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మగవారిలో శుక్రకణాలు స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంబ్యాలెన్సెస్ రావడం, తర్వాత ఆడవారిలో అయితే కనుక వాళ్ళకి ఫాలికల్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఓవ్యులేషన్ అది కూడా అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి వీలు పడనీయకుండా డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఇటు మగవారిలోని అటు ఆడవారిలో కూడా స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో కన్సీవ్ అవ్వడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి ఇబ్బంది. తర్వాత ఆ స్మోక్, ఆ పొగ ఏదైతే ఉందో మన కంట్లోకి వెళ్తే క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. సో కంటి శుక్లాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది సిగరెట్ తాగుతున్న వాళ్ళలో మాత్రమే కాదు, సిగరెట్ స్మోకింగ్ పక్క నుండి ఎవరైనా పీల్చినా కూడా, లేదా ఆ స్మోక్కి ఆ పొగకి ఎవరైనా ఎక్స్పోజ్ అవుతున్నా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అండి. అండ్ ఇంకొకటి, మోర్ ఓవర్, ఒకవేళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్లు ఉన్న వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు రావడం, ఆస్తమా రావడం, లేకపోతే బ్రాంకైటిస్ అంటాం. సో అదే ఈ ఊపిరితిత్తులకి సంబంధించిన దీంతో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. అలానే పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఇంకా ఇబ్బంది పడతారు. సో రెండు విధాలుగా, అంటే తాగిన వాళ్ళకి, స్మోక్ చేస్తున్న వాళ్ళకి, అలానే ఆ స్మోక్ పక్కన ఉండి ఎవరైనా పీల్చి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. సరే, చాలామంది స్మోక్ చేస్తున్నాం, మాకేం కావట్లేదు, క్యాన్సర్ లేవు, లేకపోతే మాకేం ఇబ్బంది లేదు అని అనుకునే వాళ్ళు, అందరి బాడీ ఒకలా కాదండి. అండ్ మోర్ ఓవర్, బాగున్నాము అని అంటే దేవుడి దయ వల్ల బాగున్నాం. సో దానికి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ప్రతిసారి ఒకేలా ఉంటుందని అనుకోలేము, అలానే ప్రతి వ్యక్తికి ఒకేలాగా బాడీ రియాక్ట్ అవుతుంది అని కూడా చెప్పలేం. సో ఇందులో ఉండే కెమికల్స్, ఈ ఎక్స్పోజర్ అంతా కూడా ప్రతి ఒక్కరి బాడీలో ఒకేలాగా పనిచేయకపోవచ్చు. సో కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఈ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి టిప్స్ కానీ రెమెడీస్ కానీ చెప్తూ, అలానే దానితో పాటుగా కొన్ని డిటాక్స్, అంటే ఎందుకంటే ఇప్పుడు మనం స్మోకింగ్ చేస్తున్నప్పుడు అందులోంచి వచ్చే నికోటిన్ అవ్వచ్చు, లేకపోతే అందులో ఉండే కెమికల్ ఎక్స్పోజర్స్ అవ్వచ్చు, మన బాడీలో, మన రక్తంలో, సిస్టంలో అలా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దాని నుంచి డిటాక్స్ కూడా చేసుకోవాలి. అంటే దాని నుంచి వచ్చిన బ్యాడ్ ఎఫెక్ట్స్, మలినాలు, ఏదైతే టాక్సిన్స్ మన బాడీలో ఉన్నాయో దాని నుంచి కూడా మనం బయటపడగలగాలి. సో దాన్ని కూడా నేను చెప్పబోతున్నాను. అయితే రన్నింగ్ చేయగలిగే వాళ్ళు ఉంటే గనక చక్కగా మెట్లు పైకి కిందకి జస్ట్ చిన్న రన్నింగ్లా చేసుకుంటూ డైలీ కొంతసేపు అలా చేస్తే కూడా మీకు ఆ స్మోకింగ్ చెయ్యాలి అనే ఆ వాంఛ అది తగ్గుతుంది. అదొకటి. సరే, ఇలా అందరూ చేయలేకపోవచ్చు. సో అందరికీ బాగా వర్కౌట్ అయ్యేది ఒకటి ఉంది. అది ఏంటి అని అంటే ఆయిల్ పుల్లింగ్ అండి. సో కొబ్బరి నూనెనా, లేదంటే నువ్వుల నూనెనా, ఏదైనా నూనె మంచిగా తీసుకొని చక్కగా ఒక 30 ml, ఒక 3 స్పూన్స్ అలాగా నోట్లో వేసుకొని బాగా ఆయిల్ పుల్లింగ్, అలా బాగా ఆయిల్ పుల్లింగ్ ఒక 10 నిమిషాలు మీరు టైం పెట్టుకొని 10 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయండి. మీ పొద్దున పనులు మీరు చేసుకుంటూనే ఇది చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఒకసారైనా రోజుకి చేస్తే మంచిది, ఉదయం సాయంత్రం చేస్తే ఇంకా మంచిది. సో ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాతనే మీరు బ్రష్ చేసుకోవాలన్నమాట. సో బ్రష్ చేసే ముందు ఆయిల్ పుల్లింగ్ చేసుకోండి. ఇంకోటి, ఇది చేయడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అని అంటే, ఈవెన్ లైక్ స్టడీస్లో కూడా వచ్చినాయి అనమాట. ఆయిల్ పుల్లింగ్ చేసే వాళ్ళలో ఈ అంటే స్మోక్ చేయాలి అనే వాంఛ తగ్గింది అని. సో అలా హెల్ప్ అవుతుంది మీకు.
అనమాట. అంటే మీకు ఆ వాంచ్ వస్తేనే కదా మీకు తాగాలి, స్మోక్ చేయాలి అని, కాల్చాలి అనే ఒక థాట్, ఒక ఆలోచన వస్తేనే కదా ఇబ్బంది, దానివల్ల కదా ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు. అలానే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు అది స్మోక్ అలవాటు ఉండి చేయకపోతే కొంతమందిలో చేతులు వణుకు రావడం, లేకపోతే చాలా లాగేసినట్టు అనిపించడం అలా ఉంటుంది కదా. ఆ ఎఫెక్ట్ నుంచి కూడా ఇది మిమ్మల్ని బయటపడేస్తుంది. సో ఇంకా అంతకన్నా మనకేం కావాలి ఆ ఎడిక్షన్ నుంచి బయటపడడానికి. అండ్ ఇంకొకటి లెమన్ టీ, అంటే నిమ్మరసం కొంచెం లైట్గా తేనె యాడ్ చేసుకోను, బెల్లం యాడ్ చేసుకోను వేడి నీటిలో ఆ లెమన్ టీలా తాగినా కూడా మీకు అప్పటికప్పుడు ఈవెన్ ఆల్కహాల్ అయినా కానీ లేదా స్మోకింగ్ అయినా కానీ చెయ్యాలనే వాంఛ తగ్గుముఖం పడుతుంది. సో అదొకటి మీరు వాడుకోవచ్చు. ఇలా అనిపించినప్పుడల్లా కొంచెం ఒక చిన్న లెమన్ టీ మీరు తీసుకున్నారంటే ఆ టైంకి మీరు కొంచెం దాని నుంచి డైవర్ట్ అవ్వచ్చు. సో అల్టిమేట్గా మీరు రోజువారీ కాల్చే పెట్టెల్లోనో లేకపోతే అన్ని సిగరెట్లో కొద్దిగా తగ్గుతుంది కదా. సో అది చేసుకోవచ్చు. తర్వాత ఇకపోతే కివీ పండు, కివీ ఫ్రూట్ మీరు వినే ఉంటారు కదా. సో డెంగ్యూ అలా వచ్చినప్పుడు మన ప్లేట్లెట్స్ పెంచడానికి కూడా అది మనం చేస్తాం. సో సరే, ఆ కివీ పండు యాంటీ నికోటినమైడ్గా పనిచేస్తుంది. అంటే నికోటిన్ నుంచి ఏదైతే మన బాడీ ఎక్స్పోజ్ అయ్యి కొంచెం దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చిందో దాని నుంచి కొంచెం డిటాక్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలానే మీరు పాలకూర, సేమ్ పాలకూర కానీ కివీ పండు కానీ రోజు తీసుకుంటా ఉంటే కూడా ఈ స్మోకింగ్ వల్ల బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చేది కొంచెం డిటాక్స్ అవుతూ మీకు అదే స్మోక్ చేయాలనే వాంఛకు కూడా మీరు తగ్గించేయడానికి హెల్ప్ చేసేది ఇదొక ఆహారంలో ఇదొకటి అనమాట. సో ఇది చేసుకోండి. నెక్స్ట్ ఇంకా డిటాక్స్ అవడానికి, అంటే ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్, ఈ టాక్సిన్స్ నుంచి అంతా బయటపడిపోవడానికి ఏం చేయొచ్చు అంటే చక్కగా గ్రీన్ టీ తాగండి. రోజు ఏదో పూట గ్రీన్ టీ తాగండి, హార్ట్కి మంచిది. అండ్ ఈవెన్ ఇందాక చెప్పిన ఆయిల్ పుల్లింగ్ కూడా మన పొట్ట హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీకి మంచిది. సో అన్ని విధాలుగా హెల్ప్ఫుల్. అలాగే వైటమిన్ సి ఉండేవి ఆరెంజెస్ తినొచ్చు, బ్రోకోలీ ఇవి తినొచ్చు. దీని నుంచి వచ్చేది ఏంటి అని అంటే బ్రోకోలీ కూడా తింటే వైటమిన్ ఏ తర్వాత వైటమిన్ సి ఇవి కూడా కవర్ అవుతాయి అన్నమాట, మీకు వస్తాయి. సో అండ్ ఈవెన్ కివీలో కూడా మీరు ఏదైతే స్మోకింగ్ చేసి దాని బ్యాడ్ ఎఫెక్ట్ వల్ల కోల్పోయిన వైటమిన్స్ ఏవైతే ఉంటే వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇవి కివీ ఫ్రూట్ నుంచి వస్తాయి. సో ఆ విధంగా కూడా మీరు బాడీని స్టేబుల్గా ఉంచుకోగలుగుతారు. ఆ వైటమిన్స్ ఏవైతే లాస్ అయిపోయాయో అవి మళ్ళీ తెచ్చుకొని. సో ఇలాగా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు పాటించండి. సో ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. యాపిల్స్, సో అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి చాలా మంచిగా పనిచేస్తాయి. సో యాపిల్ కూడా డైలీ తీసుకుంటూ ఉండండి. అండ్ నమిలి, అంటే తొక్కతో పాటుగా నమిలి తినడం వల్ల చాలా మంచిది, గుండెకి మంచిది, కొలెస్ట్రాల్కి మంచిది, పళ్ళ ఓవరాల్ హెల్త్కి కూడా మంచిది. అండ్ ఇప్పుడు స్మోకింగ్ దీనికి కూడా చాలా మంచిది. సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లంగ్ అంటే కెపాసిటీ, ఈ ఊపిరితిత్తుల కెపాసిటీని మనం పెంపొందించుకోవడం కోసం, అలాగే ఇప్పుడు ఈ టీబీ అలాంటి, అంటే ఈ స్మోకింగ్ వల్ల ఇమ్యూనిటీ దెబ్బతిని దానివల్ల మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటి నుంచి తగ్గించుకోవడానికి కూడా ఒకటి మంచిది ఉంది, బిర్యానీ ఆకులు. సో బిర్యానీ మసాలాలో వేసే ఆకులు ఏదైతే ఉన్నా బే లీవ్స్ అంటారు. సో దాన్ని ఒక 2 ఆకులో 3 ఆకులో తీసుకొని వేడి నీటిలో వేసి బాగా కషాయంలో మరిగించి ఆ ఆకులు పక్కన పెట్టేసి జస్ట్ ఆ వాటర్ మాత్రం మీరు తీసుకుంటే మీకు అది యాంటీ వైరల్గా పనిచేస్తుంది. అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది, ఊపిరితిత్తుల్ని బలపరుస్తుంది, వైటమిన్ ఏ వస్తుంది. సో కంటికి మంచిది, ఒంటికి మంచిది, బ్లడ్కి మంచిది, ఇన్ఫెక్షన్ నుంచి బయటపడడానికి, ఊపిరితిత్తులు లంగ్స్కి మంచిది. సో ఈ బే లీఫ్ టీ, ఈ బిర్యానీ ఆకుల టీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇవి బాగా పనిచేస్తాయి. ఈ సింపుల్గా మీకు దొరికేవి ఈ డిటాక్స్ అవి బాగా పనిచేస్తాయి. ఇంకా క్రానిక్గా చాలా కాలం నుంచి ఈ స్మోక్ చేస్తున్నాము, మాకు వాటి నుంచి డిటాక్స్ అవ్వాలంటే బాడీలో ఆ చెడు దీని నుంచి అన్నీ కూడా మేము బయటికి దాన్ని డిటాక్స్ చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. దానికి తగ్గ హెర్బ్స్, మెడిసిన్స్ అవి ఉన్నాయన్నమాట. సేఫెస్ట్ అవన్నీ కూడా నేను, అంటే ఇండివిజువల్ బట్టి వాళ్ళు వాడే మెడికేషన్స్, దాన్ని బట్టి ఇంటరాక్షన్స్ అవి కరెక్ట్గా చూసి దాన్ని బట్టి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్లాన్, ఆ డిటాక్స్ ప్లాన్ వాళ్ళకి డిజైన్ చేసి నేను పెట్టిస్తాను. సో దాని నుంచి ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి వాటి నుంచి కూడా బయటపడవచ్చు అనమాట. సో ఈ టిప్స్ అవి పాటించండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది. మీరు పాటించి నాకు చెప్పొచ్చు, నా వాట్సాప్లో కన్సల్ట్ చేసినా, నాకు కాల్ చేసినా, లేదంటే కింద కామెంట్స్లో పెట్టినా మీరు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే అవి మిగిలిన చాలామందికి ఇన్స్పైరింగ్గా ఉంటాయి, కొంచెం బూస్టప్గా ఉంటాయి. వాళ్ళకి కూడా నమ్మకం కలిగించే వాళ్ళు మీరే అవుతారు, చాలామందికి మీరు గైడ్ చేసే వాళ్ళు అవుతారు అనమాట. సో ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.